ఏ బంధము కూడా ఆనందించేటట్టుగా లేదు. వారు ఉంటే బాగుండు అనుకునే దానికంటే వారు లేకపోతేనే బాగుంటుంది అనుకుంటారు. ఏ కోడలు అత్త మామలు లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, వీలైతే వాళ్ళు చనిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. చూస్తూ ఉంటే ఏ బంధం చూసినా ఇష్టం లేని బరువైన బంధాలుగా మారిపోయాయి. కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. చూడండి, దేవునితో సరైన బంధం లేకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏమవుతుంది? నీకు ఆయనలో ఆనందించట్లేదు, ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి, నీ ఆశలు నిరాశలుగా మారుతున్నాయి. ఏమవుతుంది? విసుగుదల వచ్చేస్తుంది, చింత వచ్చేస్తుంది. ఆ బంధం వద్దనుకుంటావు. ఇంకా ఎందుకు వచ్చింది దేవుడు ఏం చేశాడు నాకు అనుకుంటావు. అలాగే ఈ లోకంలో ఉన్న బంధాలలో ఒకరిని బట్టి ఒకరు ఆనందించేదానికంటే, వాస్తవాలు అంగీకరించేదానికంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. చూడండి దేవుని బిడ్డలారా, మనము మన ఇంట్లో ఉంటాం, అక్కడ మనమేమి ఓవర్గా ఏమీ చెయ్యము, నటన ఏమీ చెయ్యము. మనం ఎలా ఉంటామో అలా ఉంటాం. మన బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే మన కుటుంబంలో మనం అక్కడేదో వాళ్ళనేదో మెప్పించాలని మాత్రం మనకు ఉండదు. కానీ దేవుని బిడ్డలారా, అదే ఎవరైనా మన కుటుంబం కాని వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఉదాహరణకి బంధువులే వచ్చారనుకోండి, ఆ రోజు మనము కొంచెం కొత్తగా ప్రవర్తిస్తాల్సి వస్తుంది, మంచోళ్ళ కింద నటించాల్సి వస్తుంది. రోజు మనం అనుకున్న దానికంటే కొంచెం స్పెషల్ ఉండాల్సి వస్తుంది. మనకున్న ఫెసిలిటీస్ వదిలిపెట్టి వాళ్ళకి నువ్వు కింద పడుకోవాల్సి వస్తుంది. మనము రోజు ఉండేలాగా, మన కుటుంబములతో ఉండేలాగా ఉండకుండా బంధువుల మధ్య వచ్చినప్పుడు కొంచెం ప్రత్యేకంగా, లేనిది ఉన్నట్టుగా, కొంచెం మెప్పించేటట్టుగా, వాళ్ళకి నచ్చేటట్టుగా మనం ఉంటాం. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు వెళ్తారా అనుకుంటాం. 2 రోజులు ఉన్నారనుకోండి, 3 రోజులు ఉన్నారనుకోండి, 4 రోజులు ఉన్నారనుకోండి, 1 రోజులు ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అనుకుని రిలాక్స్ అయిపోయి, దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళ్ళేదాకా మనసులో ఎంతో బరువుగా, భారంగా ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తుల దగ్గర నువ్వేదో మెప్పించాలని ఎక్కువగా కనపరుచుకుంటున్నావు, కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగా ప్రేమతో ఉంటే వాడు ఎంతకాలం ఉన్నా నీకు బాధ ఉండదు. కానీ నువ్వు వాళ్ళ ముందు మంచివాడుగా మెప్పించేటట్టుగా ఉండి వాళ్ళు వెళ్ళేదాకా ఆ యాక్టింగ్ చేయలేక అరువైపోయి ఎప్పుడు వెళ్తారా వాళ్ళు అనుకుంటా ఉంటాము.